ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా గతంలో మనసులో పెట్టుకునే ఈ పొన్నా కైలాష్ నేత ఒక బీసీ బిడ్డ అయిన పొన్నా కైలాష్ నేతను స్టేజ్ ఎక్కనివ్వకుండా చేస్తుండే. అసలు సూర్యాపేటలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఏం జరుగుతుంది? ఇంకా బీసీల పైన అణచివేత ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నదా? ఏ అదే లైవ్ మాట్లాడుతున్నాను. హలో. ఒక నిమిషం. అది తెలుసు కదా తమ్మి, ఉమ్, అది కావాలని చేసేదని అందరికి. ఇప్పుడు ఆయన ఒక పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు. ఉమ్, మన లాంటి వాళ్ళు ఎవరైనా తెలవకుండా అట్లా చేస్తే అట్లా చేయకూడదు అని చెప్పే వయసు. ఉమ్. అలాంటిది ఆయన ఇట్లా దిగజారిన పనులు చేస్తుంటే సమాజానికి ఏం నేర్పుతుండు, రాబోయే యువతకి ఏం నేర్పుతుండు? అంటే రాబోయే బీసీలు ఎంత పెద్దగా అయినా కానీ మా కాళ్ళ కిందనే ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి. డీసీ నువ్వు జిల్లా అధ్యక్షుడు అయినా కానీ ఒక ఎట్లా అంటే పాపం మరీ ఒక వార్డ్ మెంబర్ కన్నా అడ్డీనంగా ఒక కుర్చీలో కూర్చుండబెట్టిరు అట్లా స్టేజ్ పైకి ఎక్కకుండా. అదే నేనేమంటున్నా, మన బీసీలకు కూడా ఆ, కొద్దిగా రావాలి ఈ సంఘటనలతోటి. మన బతుకులేంది, అసలు మన ఓట్లు ఎంత, ఉమ్, మనం వేస్తే వాళ్ళు గెలిచి పదవులు మన మీద వాళ్ళు అధికారం చెలాయించేది ఏంది అనే అవగాహనకు, ఆలోచనకు మన బీసీలు నాయకులు, కార్యకర్తలు రావాలి. ఉమ్. 90 ఓట్లు ఉన్న మనం 10 ఓట్లు ఉన్న వాళ్ళని గెలిపించి లీడర్లుగా చేసి మరి మన కాళ్ళ కిందనే పెట్టుకుంటారు కదా. ఇప్పుడు అదే అంటే జరుగుతుంది కదా. వీళ్ళు మనోళ్ళు ఏమనుకుంటారు అంటే మా నేత అంటారు కానీ మనల్ని ఒక్కొక్కరిని దూరం పెడుతున్నారని అర్థమైతలేదు ఆ విషయం. ఇప్పుడు మనోళ్ళకు చేట్ల తవుడు పోసి కుక్కలకి ఎట్లాట పెట్టి అని మనకు బీసీలకు మనకు పంచాయతీలు పెట్టి వాళ్ళంతా మంచిదే. మనది బుద్ధి తక్కువ, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని తెలుసుకొని బయటికి రావాలి. ఇప్పుడు అది ఆ విధంగా నేను కాంగ్రెస్ వాదిని, పచ్చి కాంగ్రెస్ వాదిని నేను. అయినా కూడా నాకంటూ అవగాహన తెచ్చుకొని నిజంగా కూడా మన బీసీలు ఇంతమంది ఉన్న, నాకు ఒక కాల కొట్టింది సూర్యాపేటలో ఎప్పుడో 1952 నాట బీసీ. అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మన ధర్మభిక్షమ ఎవరో పేరు ఎమ్మెల్యేగానా ఎంపీగానే ఉండట ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీ లీడర్షిప్ అనేది నల్లగొండ గడ్డలో లేదు అసలు. ఎందుకు లేదు అంటే నల్లగొండ జిల్లాలో ఉన్న బీసీలందరూ నిద్రమత్తులు ఉన్నారా, అసలు ఉన్నారా లేరా, ఉన్నా లేనట్టున్నారా? అంటే బీసీలు అంటే ఓన్లీ ఓట్లేసే యంత్రాలుగానే వాళ్ళు మనల్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సమాజం, మన బీసీ సమాజం గుర్తించలేకపోతున్నాం, మోసపోతున్నాం దాంట్లో. గుర్తించలేకపోతుందంటే మనం ఎట్లా చేసిర్రు అంటే ఒక మన వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడే రిమోట్ బొమ్మలు చేసినారు. కార్లు కనుక రిమోట్ ఉంటే కార్ ఎటు తిప్పితే అట్లా పోతుందో ఈ మన బీసీ వ్యవస్థని రాజకీయ నాయకులు అట్లా చేతుల రిమోట్ పట్టుకొని తిప్పుతున్నారు. మనోళ్ళకు ఎంత తెలివి ఉన్నా, ఎంత దమ్ము మనదే, ధైర్యం మనదే, ఓటు మనదే, అంత మనదే. కానీ లీడర్షిప్ వాళ్ళది. అంటే వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళని లీడర్ లాగా మన భుజాల మీద పెట్టుకొని వాళ్ళు తంతే పడుతున్నారు. అది అక్కడ పెట్టిర్రు మనని. ఎంతసేపు ఇప్పుడు నాకు దగ్గర ఎవరన్నా మాట్లాడిరు అనుకో, నువ్వు దొరక ఎదురుగా మాట్లాడతావా, పటేల్కి ఎదురుగా మాట్లాడతావా, నా పక్క పొంటోళ్ళే అంటారు. అవును, మన దాంట్లో మనకే. ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గోళ్ళో నా దగ్గోళ్ళో కొద్దిగా తెలివిగా ఆలోచించి మనం ఎందుకు ఈ బానిస పనులు చేయాలి, మనకంటూ మనం ఓట్లు వేసుకొని మనకంటే ఎవరన్నా నా దగ్గర మాట్లాడింది అనుకో, నువ్వు ఎంత తీసుకున్నావు, ఏమై మన పక్కనోడే ఏది మనం ఎదుగుతా ఉంటే మనల్ని ఓర్వలేరు. వాళ్ళ అమ్మ పెట్టదు అడక తినది కదని వాళ్ళకు అవగాహన రాదు. వచ్చి మాట్లాడిన వాళ్ళని ఇట్లా మాటలతోని ఇది చేయడం వల్ల మన బీసీలు ఇంకా వెనకబడేటావు. అదే ఇంకోటి ఏంటంటే ఒక రెడ్డి, ఒక దొర గాని, ఒక రెడ్డి గాని, ఒక పటేల్ గాని వచ్చి మన బీసీల భుజం మీద చెయ్యంగానే మనకెక్కడికో కొండకు ఉబ్బినట్టు ఉబ్బుతుంది. అక్కడికే తల్లబడిపోతున్నాం. ఇదే మనకు గొప్ప అనుకుంటున్నాం తప్ప అదే ఆ చైర్లో వాళ్ళే ఎందుకు కూర్చోవాలి? మనకు కూర్చోరాదా చైర్లో? మనకు పొందదా చైరు? మనకు రాదా రాజ్యాన్ని నేలతో మనకు రాదా? మనం కత్తులు బట్టి ఫైట్లు చేసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కోసం, వాళ్ళ లీడర్షిప్ల కోసం మన బీసీలు ఎంతో మంది క్యాడర్ కొట్టుకొని చచ్చిపోయారు, ప్రాణాలే పోగొట్టుకురు. వాళ్ళ కోసం మనం ఎందుకు కావాలి మరి? నిజంగా నేనేమంటున్నా, అంత ప్రాణాలు ఇచ్చే దమ్ము ధైర్యం మనలో ఉన్నప్పుడు రాజ్యాన్ని నేలే దమ్ము లేదా మనకి? అవును. ఏం వాళ్ళకి 4 తలకాయలు ఉన్నాయి ఆలోచించడానికి? మనోటిగా వాళ్ళకొక తలకాయ, మనకొక తలకాయ కదా. వాళ్ళకన్నా తెలివి మనకే ఎక్కువ ఉంటది, ధైర్యం మనకి ఎక్కువ ఉంటది. కానీ వాళ్ళ కింద మనం బాధేస్తలే. ఎందుకు? చాలా వరకు దీన్ని ఎట్లా అంటే ఫైనాన్షియల్ గా స్తోమత లేని వాళ్ళు, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళని చూసుకొని వాళ్ళకు కుక్కకు బొక్కేసినట్టు వేసి చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ చెప్పులు మోసే
దగ్గర మనం బీసీలను కూర్చోబెడుతున్నారు. బీసీ ఎస్టీ మైనార్టీలు అందరు కూడా వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగానే ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక చెప్తా తమ్మి, ఈ అగ్రవర్ణాలు ఇప్పుడు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి గారైనా ఇంకొకరైనా ఈ అగ్రవర్ణాలు లీడర్షిప్ లో వాళ్ళు ఎన్ని తప్పులు చేసుకున్నా వాళ్ళు శిక్షించుకోవట్లేదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకు శిక్షలు ఉండే, వాళ్ళు ఎన్ని పార్టీలు మారినా వాళ్ళకు లెక్క ఉండదు. కానీ మన బీసీ ఓడు ఏదైనా చిన్న తప్పు చేయగానే భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నా, ఒక పార్టీ మారంగానే కథం ఇన్ని పార్టీలు మారిన అన్ని పార్టీలు మరి వీళ్ళు పార్టీలు మారిన చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. అవును, 150 కోట్లు ఎంతో పెట్టి టీపీసీసీ అధ్యక్ష పదవి కొనుకొచ్చుకున్నాడని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. ఈయన మునుగోడు ఎలక్షన్లలో ఈయన పోయి ఏది ఢిల్లీలో మోడీ కాళ్ళ దగ్గర ఉన్నాడు. అవును. అయితే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు మొన్నటి దాకా మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఎన్నో అవినీతులు జరిగినాయి అని ఎన్నో ఉన్నాయి రూమర్స్. అది రూమర్స్ కూడా కాదు, అది నిజాలు. అంటే వీళ్ళే పెట్టుకున్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, దీన్ని కూలిపోవడానికి ప్రధాన కారణం అన్ని కేసులు ఉన్నాయి, అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది, అయినా కూడా అరెస్ట్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళున్న 8%లో 4% అరెస్ట్ చేస్తే ఉన్నది వాళ్ళ వర్గాలు ఇది అవుతాయి కదా, తగ్గిపోతాయి కదా, బలం తగ్గిపోతుంది కదా వాళ్ళ వర్గాలలో. అందుకోసమని వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. వాడు లంగతనం చేస్తే ఈయన సపోర్ట్ చేస్తాడు, ఈయన లంగతనం చేస్తే ఆయన సపోర్ట్ చేస్తాడు వాళ్ళకి. అదే కేసీఆర్ చేసిన పని మన బీసీ నాయకుడిని ఎవరినైనా చేస్తే ఉపేక్షిస్తారేమో చూద్దాం. ఎవ్వరు కూడా బీసీలు కానీ మన ఎస్సీలు కానీ మన ఎస్సీలు ఎవరన్నా కానీ ఆ ప్లేస్ లో ఆ తప్పు మనోళ్ళు చేస్తే వీళ్ళు ఉపేక్షిస్తారా? ఇప్పుడు మొట్టమొదటిసారి అసెంబ్లీ పెట్టినప్పుడు జగదీశ్వర్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ విద్యుత్ కుంభకోణం ఇట్లా బయటకు తీస్తే మొట్టమొదటి జైలుకు పోయేది నువ్వే అన్నారు. అంటే ఇప్పుడు మొట్టమొదటి జైలుకు పోయేది నువ్వే అని కాపాడుకొచ్చేది ఎవరు మరి వాళ్ళను? అంటే వాళ్ళ వర్గాలకు సంబంధించిన ఉదాహరణ చెప్తున్నా కదా తమ్మి, ఇప్పుడు బలహీన పడతాయి కదా. ఇప్పుడు 8% ఉన్న వాళ్ళు ఈ అలిగేషన్లు పెట్టి రుజువు చేసుకుంటే ఏ వర్గం బలహీన పడుతుంది? వాళ్ళ వర్గం బలహీన పడుతుంది. అవునవును. కానీ వాళ్ళ వర్గాన్ని బలహీనపరుచుకుంటారు వాళ్ళు తెలియకల్లోళ్ళు. ఇక్కడ ఏకే పప్పులు ముద్ద పప్పులు ఎర్రి గొర్రెలు ఎవరంటే మన బీసీ ఎస్టీ మైనార్టీ సంఘాలు. ఈ వీళ్ళ అడుగు కాళ్ళ చెప్పులు మోసేటోళ్ళు. వీళ్ళకు మనం ఎంతసేపు మనం జబ్బర్దర్చుకొని వాళ్ళ భుజాల మీద కాయలు కాసిన కనుక వాళ్ళ పల్లకీలు మోసి, వాళ్ళ కుర్చీలు మోసి, వాళ్ళ జెండాలు మోసి, వాళ్ళ కోసం ఊర్లు తిరిగి పల్లెలు తిరిగి ఉపాసం ఉండి ఊపిడి ఉండి చెట్లల్ల వండి పుట్లల్ల వండి చేసే కార్యకర్తలు ఎప్పటికీ మన బతుకులు ఇక్కడనే. అవన్నీ మారాలి అంటే మన బీసీ నాయకత్వం కావాలి. మన బీసీ నాయకత్వం కావాలంటే మన బీసీలో ఒక ఎంచుకోవాలి మనం. ఇప్పుడు నాయకత్వం కదా డైరెక్ట్ గా బీసీ రాజ్యాధికారం వస్తే ఇలా సెట్ అయితే కరెక్ట్ వీళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు రాజ్యాధికారాన్ని అడ్డుకోవడానికి కూడా శతవిధాల ప్రయత్నిస్తారు కానీ బీసీలలో ఆలోచన వచ్చింది, వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది. అవును. మొన్న రీసెంట్ గా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉదాహరణ మనకి. ఇప్పుడు జనరల్ సీట్ వచ్చిన దగ్గర ఒక రెడ్డి నిలబడాలంటే గడగడలాడిన పరిస్థితి. అసెంబ్లీ రేపు ఇప్పుడు వీళ్ళు ఇట్నే అణచివేత గురైతే నిజంగానే రేపు అసెంబ్లీ వచ్చినా కానీ అంతే జనరల్ సీట్ అంటే బీసీ లేదని లెక్క అన్నట్టు. ఇక ఇప్పుడు పున్నా కైలాష్ అదే పరిస్థితి. మొన్న పులి రామరాజా నల్లగొండల మన బీజేపీ నాయకుడు ఎవరో రెడ్డి ఆయన అటుపోతే ఈ మనోళ్ళే ఎటువంటి మన బీసీలే ఎంతసేపు ఉన్నా మన బీసీలనే తన్నించుకోవాలి, మనమే తన్నులు తినాలి తప్ప వాళ్ళు తన్నే ప్లేస్లు ఉంటారు, మనం తన్నించుకునే ప్లేస్లు ఉంటాం. మనం మారనంత వరకు ఈ బీసీలలో ఆలోచన విధానం రానంత వరకు, ఈ బీసీలు 1000కి 2000కు ఓట్లు వేసినంత వరకు ఈ బీసీల మన బతుకులు, మన బీసీ ఎస్టీ ఎస్సీల మైనార్టీ వర్గాల బతుకులు చెప్పులు మోసే దగ్గరనే ఉంటాము ఇంకా 100 ఏళ్ళైనా. మనలో ఆలోచన విధానం ధైర్యం, మనకు ఫుల్ ధైర్యం ఉంది. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తే తమ్ముడు, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంపీ గాని ఏ ముఖ్యమంత్రి గాని మన బీసీలు అండ లేకుండా బయటకు వెళ్ళమను ఎవరు కూడా వెళ్ళారు. ఇప్పుడు మనం వాళ్ళకు సెక్యూరిటీ గార్డు లేక బాడీ గార్డు లేక మనం ఇప్పుడు జెండాలు మోసేది మనమే, జిందాబాదులు కొట్టేది అని వాళ్ళ మీద ఎవరైనా దాడి జరిగితే మనం అటాక్ చేయకుండా మనమే కాపాడాలి, వాళ్ళ కోసం మనమే ప్రాణత్యాగాలు చేయాలి, గద్దెనెక్కేయాలి, మనల్ని తొక్కించుకోవాలి. అంటే ఇది ఎట్లా అంటే గోకి తన్నించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని అధికారం ఎక్కించి మనల్ని తన్నిపించుకున్నాడు. అట్లాగా తమ్మి, ఇగో వాళ్ళది తప్పే లేదు.
ఇప్పుడు వాళ్ళ తప్పులేదు, వాళ్ళు తెలియకల్లోళ్ళు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు బతుకుతున్నారు, తప్పంతా మనదే అన్నట్టు. వాళ్ళ తెలియకలు మన తెలివి ఏమైంది అంటున్నా. వాళ్ళు తెలియకల్లోళ్ళు కాబట్టి మనని ఎట్లా ట్యూరింగ్ చేస్తే మన బతుకులు ఎక్కడ ఆపాలనేది వాళ్ళకి తెలుసు. మనం 100 ఇచ్చిన కాడ ఆగుతున్నాం, 1000 ఇచ్చిన కాడ ఆగుతున్నాం, 500 ఇచ్చిన కాడ ఆగుతున్నాం, 10,000 ఇచ్చిన కాడ ఆగుతున్నాం, 1,00,000 ఇచ్చిన కాడ ఆగుతున్నాం. ఈ ఆగటం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్. ఎంత లీడర్కి ఎంత చెట్టుకి అంత జ్ఞానం అన్నట్టు, ఎంత లీడర్కి అంత వ్యాపారం. నా దగ్గర 500, నీ దగ్గర 1000, ఇంకో నీకన్నా పెద్దోడు 10,000, నీ అంతకన్నా పెద్దోడు 1,00,000, అంతకన్నా పెద్దోడు 1,00,00,000. ఆగిపోతున్నాం, మన బతుకులు అమ్ముకుంటున్నాం కదా. వాళ్ళు అనేది ఎక్కడిది? వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. మనది తప్పు, మనది 100% మన బీసీలది తప్పు. మన ఓట్లు అమ్ముకోవడం మనది తప్పు, వాళ్ళ పల్లకిలు పోయటం మనది తప్పు. మన కింద తప్పు పెట్టుకొని ఇప్పుడు మనమందరం పోకుండా మన వాళ్ళకు మనం సపోర్ట్ చేసుకొని మన వర్గాలను మనం గెలిపించుకుంటే వారి ఇంటికి వచ్చి గుంజుకొని పోతాడా మనని? మన ఓట్లు మనం వేసుకుంటే మనం ఈజీగా గెలుస్తాం. దానికి ఇప్పుడు వాళ్ళ ఓట్లు వేసి ఇప్పుడు దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టు పాలు వింటే ఎట్లా వస్తాయి తమ్ముడా? ఇప్పటికైనా ఈ ఆలోచన విధానం మారుతుంది, బీసీలలో ఇంకా మారాలి. రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఇంకా భయం ముట్టాలి వాళ్ళకు. మళ్ళా 2029 మళ్ళా ఎలక్షన్లు వచ్చే వరకు పోటీ చేయడానికి గడగడలాడాలి. మన బీసీలు ఎక్కడ నిలబడితే అక్కడ బీసీల అంటేనే ఒక వణుకు పుట్టాలి వాళ్ళకి. ఆ విధంగా మన బీసీలు ఐక్యతగా ఉండి మనం ఐక్యతగా మనం ఈ ఉద్యమాన్ని సాధించాలి. అప్పటి వరకు ఈ బానిసత్వాలు వదిలేయనంత వరకు ఇప్పుడు ఇంట్లో కూడా చాలా మందికి లీడర్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా బీసీ వాదం ఉంది లోపల, కానీ బందీలు అయి ఉన్నారు అక్కడ. చెంచాగిరి బానిసత్వం బంద్ చేస్తే ఫస్ట్ లీడర్, అసలైన లీడర్లు బయటకు వస్తారు. వీళ్ళను కొంతమంది వాళ్ళ దగ్గర ఎట్లా బందీలు అయ్యారంటే తమ్మి, కొంతమంది పదవులకు బందీలు అయ్యారు, కొంతమంది కాంట్రాక్టర్లకు బందీలు అయ్యారు, కొంతమంది ఉద్యోగాలకు బందీలు అయ్యారు మన బీసీలు. కానీ వాళ్ళు భౌతికంగా ఈ వాళ్ళ శరీరం ఉంటదేమో వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ లోపల కూడా బీసీగా పుట్టిన ప్రతి ఒక్కరికి బీసీ, మా బీసీలో ఒకటి రావాలని ఖచ్చితంగా ఉంటుంది. 5 ఏళ్లతో అన్నం తిన్న వాళ్ళకి. కాకపోతే కొన్ని సందర్భాలలో బయటికి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి లోపల ఇది ఒక పెద్ద అగ్ని యుద్ధమే జరుగుతుంది ఒక్కొక్కళ్ళు. ఇది అంటే అణచివేత, మన బీసీల పైన జరుగుతున్న అన్యాయం అణచివేతను చూస్తున్నారు కదా, కళ్ళ నిండారుగా చూస్తున్నారు కదా. ఇది అంటుకున్నది ఆల్రెడీ రావణ కాష్టం అంటుకున్నట్టు అంటుకున్నది. బీసీ ఉద్యమం అనేది అంటుకున్నది. ఇది 2029 వరకు అగ్గి పుడుతుంది. ఇందులో మన బీసీలందరూ ఒక తాడి మీదకి ఖచ్చితంగా వస్తారు. ఇట్లాంటి ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి జరగాలి కూడా మన బీసీలలో. అంటే రెడ్డోళ్ళు అంటే ఏంది, బీసీలు అంటే ఏంది అనే ఒక ఆలోచన శైలి రావాలంటే ఇలాంటి పున్నా కైలాష్ నేతలకు ఇట్లాంటి అవమానాలు జరగాల్సిందే. ఇట్లాంటి పిల్లి రామరాజు వాళ్ళకి ఇట్లాంటివి జరగాల్సిందే. ఇట్లాంటి మన చెరుకు సుధాకర్ గారు లాంటి వాళ్ళకి ఇట్లా జరగాల్సిందే. ఇట్లా జరిగితేనే మన బీసీలలో బుద్ధి వస్తుంది. అంటే ఇంకా ఎంత అన్యాయం. ఇప్పుడు గతంలో ఎవరు చెరుకు సుధాకర్ను 100 కార్లు వేసుకొని తిరుగుతున్నాం చంపడానికి అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి కంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా కూడా మనకేదో మేలు చేస్తాడు, ఇంకా మనకేదో చేయగలుగుతాడని దుర్మార్గమైన ఆలోచన పెట్టుకోవడం ఇంకా మన సిగ్గుచేటు. మనకన్నా బుద్ధి ఉండాలి. అది ఇప్పుడు నల్లగొండ గడ్డ, కాంగ్రెస్ అడ్డ అని విరవీగుతున్నారు కదా, ఆ గడ్డను బద్దలు కొట్టాలి. మన బీసీ నల్లగొండ గడ్డల బీసీ దమ్ ఏందో చూపించాలంటే నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళ ఆధిపత్యాన్ని బొందబెట్టాలా. మన బీసీ ఆధిపత్యాన్ని మనం గడ్డనెక్కియాలి. అప్పుడు మన బీసీ వాల్యూ ఏంది, బీసీ ఓటు అవుతున్న వాల్యూ ఏంది, వాళ్ళ దమ్ ఏంది, వాళ్ళ ధైర్యం ఏంది అనేది ఈ అగ్రకులాలకు తెలిసి వస్తుంది. అవును, 100% అక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట ప్రజలను, బీసీ ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.